ఇక ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లతో పాటు పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని సిమ్లాలో ఒక పాత 5 అంతస్తుల భవనం కూలిపోయింది. భవనంలో ఉన్న వాళ్లని ముందే ఖాళీ చేయించడంతో ముప్పు తప్పింది. మండిలో బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత 10 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్లో వర్షాలకి 20 మంది చనిపోయారు. మరికొంతమంది ఆచూకీ గల్లంతైంది. బీహార్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. బీహార్లోని గయాజీలో కొండపై ఉన్న జలపాతం దగ్గర నీటి ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. ఊహించని వరద ప్రవాహంతో పర్యాటకులు చిక్కుకుపోయారు. కొందరు చెట్లని పట్టుకుని కాపాడమంటూ ఆర్తనాదాలు చేశారు. మరికొందరు నీటి మధ్యలో కొండ రాళ్లపై చిక్కుకుపోయారు. గోపాల్గంజ్లోని ఆసుపత్రిలోకి వరద నీరు చేరడంతో రోగుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జార్ఖండ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జార్ఖండ్ తూర్పు సింగ్భం జిల్లాలో శంకు నదిలో ఓ యువకుడు చిక్కుకుపోయాడు. ఒక చెట్టుపై చిక్కుకుపోయిన అతన్ని సమీప గ్రామస్తులు కాపాడారు. భారీ వర్షంతో ఓ ఆశ్రమ పాఠశాల వరద నీటిలో మునిగింది. దాంతో 162 మంది విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోగా స్థానికులు తాడు సాయంతో రక్షించారు. ఇదే అంశానికి సంబంధించి మనకు పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇటు ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఏం చెప్తోంది? అలాగే అక్కడున్న నివాస ప్రాంతంలో ఉండే ప్రజలకి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? దేశవ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించడం జరిగింది. అలాగే బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావం కూడా ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలకు ఒక కారణంగా ఉంది. ఈసారి 9 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ఉత్తరాది రాష్ట్రాలు తాకాయి. సో దీని ప్రభావంతో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అలాగే ఇటు హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, అలాగే జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా వరకు కూడా ఈ ప్రభావం అనేది ఉంది. మరో వారం రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే గడిచిన 1 వీక్గా కూడా ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్, అలాగే కొండ చర్యలు విరిగిపడడం, నదులు ఉప్పొంగి ప్రవహించడం, ఇటు బియాస్ నది, గంగా నది, అలాగే అలకనంద, అలాగే భాగీరథి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఒక్క నెలలోనే ఉత్తరాఖండ్లో అయితే 65 మంది చనిపోయారు. గతేడాది జూన్ నెలలో 32 మంది చనిపోతే ఈసారి 65 మంది చనిపోయారు. ఇందులో ముఖ్యంగా లోయల్లో బస్సులు పడిపోవడం, అలాగే కొండ చర్యలు విరిగిపడడం, నదులు ఉప్పొంగి ప్రవహించడంతో అక్కడ ఉన్న స్థానిక నివాసాలు కొట్టుకుపోవడం, అనేక మంది గల్లంతైన పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇటు హిమాచల్ ప్రదేశ్లో కూడా ఈ నెల ఇప్పటివరకు 20 మంది వర్షాల కారణంగా చనిపోయిన పరిస్థితి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అలాగే ఉత్తరాఖండ్లో కూడా అనేక చోట్ల రెడ్ అలర్ట్, అలాగే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. క్లౌడ్ బర్స్ట్, అలాగే కొండ చర్య విరిగిపడడంతో చార్ధామ్ యాత్ర పైన కూడా ఈ ప్రభావం అనేది పడింది. సో ఎప్పటికప్పుడు ముఖ్యంగా చార్ధామ్ యాత్రని నేషనల్ హైవేస్ మూసివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జిల్లా అధికారులు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఐఎండీ సూచించడంతో సో రెయిన్ అలర్ట్స్కి అనుగుణంగా ముఖ్యంగా చార్ధామ్ యాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. సో నెక్స్ట్ 1 వీక్ కూడా హెవీ టు ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. ఢిల్లీలో కూడా ప్రభుత్వం అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగానే అక్కడ నిలిచిపోయే నీటిని తరలించేందుకు యంత్రాలను మోహరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే పశ్చిమ బెంగాల్, ఇటు బీహార్, జార్ఖండ్, ఒడిశా ఈ ప్రాంతాల్లో కూడా హెవీ రెయిన్స్ ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ జాగ్రత్త చర్యలు పాటించాలని చెప్పి కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది.